నేను వేసిన పెయింటింగ్ హాల్లో పెట్టుకున్నాం. బాగుందా? ఏవో చూపిస్తాను కదా, సైడ్ నుంచే రికార్డ్ చేస్తున్నా. ఇది మమ్మీకి. ఐఎమ్ బ్యాడ్ ఎట్ మడత పెట్టిన బట్టలు. ఐ సా ఫ్యూ ఫర్ ఆంటీ యాజ్ వెల్. ఇప్పుడు అంటే నువ్వు మా మమ్మీకి తీసుకోలేదా? ఎస్, నాకు చీర మడత పెట్టడం రాలేదు. కాదు నాన్న, నీకు చీర మడత పెడితే రాలేదు. నీకు ఎన్ని రోజుల్లో ఉంది పెళ్ళి? నార్మల్ మొబైల్ కొనుక్కునేటప్పుడు ఫీచర్స్ అన్నీ ముందే తెలుస్తాయి, కానీ కొనుక్కున్న తర్వాత కొన్ని ఇష్యూస్ వస్తాయి, ట్రబుల్స్ వస్తూ ఉంటాయి కదా. ఒక్కొక్కటి నాకు వంట రాదు, నాకు మడత పెడతాం రావు అంటే నువ్వు నాకు హింట్ ఇస్తున్నావు, నాకు చెప్పకు ఇట్లాంటివన్నీ నేను చెయ్యను. అసలు నన్ను అలా ఎలా అనుకున్నా కనమ్మా. వావ్ వావ్, ఇందు వదలకుందరా. The start the show. ఏంట్రా ఒక బొంత మోసుకొచ్చినట్టు మోసుకొస్తున్నావు దాన్ని. యూ సీ దిస్ రిమోట్ నేనేం టచ్ చేయట్లేదు. ఓకే, ఆన్లో ఉంచాను అంతే. ఇది ఆన్లో ఉంది, అది ఆటోమేటిక్గా రివర్స్లో వెళ్తూనే ఉంది ఆన్ చేస్తుంటే. ఆన్. కొంచెం రాక్ ఇక్కడ పిచ్ ఎక్కినట్టు బిహేవ్ చేస్తున్నాడు. లోపల ఆడు వైర్లు ఏమన్నా పోనీ ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే ఎలక్ట్రానిక్స్ జీరో నాలెడ్జ్. సో ఫైనల్లీ తను మీట్ అవబోతున్నా ఆఫ్టర్ 2.5 years. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ యూఎస్ నుంచి ఇండియా వెళ్ళడానికి నాకు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావాలి. పాస్పోర్ట్ ఆల్రెడీ ఉంది, వీసా ఆల్రెడీ ఉంది, I-20 తీసుకోవాలి, EAD ఆల్రెడీ ఉంది, పే స్లిప్స్ ఇది పెండింగ్లో ఉంది, పే స్లిప్స్ తీసుకోవాలి, ఆఫర్ లెటర్ ఆల్రెడీ ఉంది, ప్రింట్ తీసుకోవాలి, సివీస్ ప్రింట్ తీసుకోవాలి, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రెజ్యూమే ఆల్రెడీ ఉంది, ప్రింట్ తీసుకోవాలి. సో ఇవి తీసుకోవడానికి మనం లైబ్రరీకి వెళ్దాం, ఎందుకంటే అక్కడ ప్రింటర్ ఉంది. పే స్లిప్స్ తప్ప అన్ని ప్రింట్అవుట్స్ అయిపోయినాయి. కొంచెం ఆకలేస్తుంది, పదండి బాబు తినేద్దాం. రెడీయా? ఇన్ కౌంట్ ఆఫ్ 3, 2, 1. అదే. సో ఇప్పుడైతే నేను తలస్నానం చేయాలి, చాలా లైన్ చేసి తలకు ఆయిల్ పెట్టుకొని. సో ధనుష్ది ఎప్పటి నుంచో సినిమా పెండింగ్లో ఉంది, ఇవాళ ఆ సినిమా చూసి సరిపోద్ది. ఇప్పుడు నీకేమైంది? ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? అన్నీ సర్దుకుంటాయి. బాగున్నాయి అమ్మ, టమాటాలు పచ్చిమిరపకాయలు బాగున్నాయి. ఇక్కడ కూడా అయ్యే కలర్లే. మరి అయ్యే చూపిస్తున్నావు నువ్వు దాని నుంచి. డబ్బులు వేసావేంటి లేబర్కి తీసుకురావడానికి? డబ్బులు వేసావు కానీ వాళ్ళు రాలేదా? డబ్బులు పోయినట్టేనా మరి? వాళ్ళకు కూడా డబ్బులు వేసావా అట్లనే అంతకుముందు బ్యాచ్కి కూడా? మళ్ళీ చికెన్ కోసం మళ్ళీ ఇంకో 500 వేసారు ఒక్కొక్కరికి, మనిషికి 500. ముందు రోజు కష్టపడ్డారని చెప్పి తర్వాత రోజు డబ్బులు ఇప్పించావు బాగా. కాదు డాడీ, అది అన్యాయం ఏం కాదు. ఎన్నిసార్లు ఇలా మోసాలు చేసినా నువ్వు మోసపోతూనే ఉంటావు కదా డాడీ, అది అలవాటే కదా. ఏదో కొత్తగా చెప్తావేంటి? పెయింట్లుగా కాదు డాడీ, ఆ రంగులేంటి డాడీ అసలు?
అట్లీస్ట్ ఒట్టి సొన్నం కొట్టినా బాగుండేది డాడీ, పోనీ తెల్ల సొన్నం కొట్టినా బాగానే ఉండేది. కాదు డాడీ, ఆ రంగులు సెలెక్ట్ చేసింది ఎవరు డాడీ? ఆ రంగు ఎవరు సెలెక్ట్ చేశారు అసలు? ఇప్పుడు డబ్బులు మనం ఇస్తున్నాం కాబట్టి మనకు నచ్చిన రంగు ఏమని చెప్పాలి, కానీ ఆ పెయింటర్ ఇష్టమా? పెయింటర్ నచ్చిన రంగు వేసేసుకుంటారేంటి? ఈ వీడియోకి అంతే ఉన్నా మరి. చలో అయితే బాయ్.